Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే మనం చాలా కామన్గా అలాగే చాలా ఫ్రీక్వెంట్గా ఇంట్లో యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఏంటి సంగతి లేదా సంగతి ఏంటి. దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ ద మ్యాటర్ ఇలా అడుగుతాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఇంట్లోంచి బయటకి ఎందుకు రావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటి. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ఎవరు రాలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Let me know in the comments what do we call this in English. Now the second question is ఇంట్లో విషయాలు బయట చెప్పకు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ అంత గట్టిగా తలుపు ఎందుకు వేసావు. ఇది చాలా కామన్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ క్లోజ్ ద డోర్ సో హార్డ్. వై డిడ్ యూ క్లోజ్ ద డోర్ సో హార్డ్ ఇలా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని వై డిడ్ యూ స్లామ్ ద డోర్. వై డిడ్ యూ స్లామ్ ద డోర్ ఇలా కూడా అడగొచ్చు. తలుపు గట్టిగా వేస్తే ఒక రకమైన శబ్దం వస్తుంది కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో స్లామ్ ఆర్ స్లామింగ్ అని చెప్తాం. అదే నాకు చాలా కోపం వచ్చింది, అందుకే నేను తలుపు గట్టిగా వేసి బయటకు వెళ్ళిపోయాను ఇలా చెప్పాలనుకుంటే ఐ గాట్ వెరీ యాంగ్రీ సో ఐ స్లామ్డ్ ద డోర్ అండ్ వెంట్ అవుట్ సైడ్. I got very angry so I slammed the door and went outside ఇలా చెప్తాం. I slammed the door అంటే నేను తలుపు ఒక్కసారిగా గట్టిగా వేసి కొట్టాను అని. అదే నువ్వు ప్రతిసారి అలా తలుపు గట్టిగా కొడుతూ ఉంటే అది విరిగిపోతుంది ఇలా చెప్పాలనుకుంటే if you slam the door every time it will break. If you slam the door every time like that it will break ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is రిమోట్ ఎక్కడ పెట్టావో కనిపించట్లేదు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వే డిడ్ యూ పుట్ ద రిమోట్ ఐ కాంట్ ఫైండ్ ఇట్. వే డిడ్ యూ పుట్ ద రిమోట్ ఐ కాంట్ ఫైండ్ ఇట్ ఇలా అడుగుతాం. ఐ కాంట్ ఫైండ్ ఇట్ అంటే నాకు కనిపించట్లేదు లేదా నాకు దొరకట్లేదు అనే మీనింగ్ వస్తుంది. అదే రిమోట్ని టీవీ దగ్గరే పెట్టమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా అడగాలనుకుంటే హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు కీప్ ద రిమోట్ నియర్ ద టీవీ. How many times should I tell you to keep the remote near the TV ఇలా అడుగుతాం. అదే నువ్వే రిమోట్ ఎక్కడో పెట్టేసి మర్చిపోయావు ఇలా చెప్పాలనుకుంటే you yourself kept the remote somewhere and forgot it. You yourself kept the remote somewhere and forgot it ఇలా చెప్తాం. You yourself kept the remote somewhere అంటే నువ్వే రిమోట్ని ఎక్కడో పెట్టేశావు అని. సెంటెన్స్ నెంబర్ 3 is వంటగదిలో నీకేం పని ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ వర్క్ డూ యూ హ్యావ్ ఇన్ ద కిచెన్. వాట్ వర్క్ డూ యూ హ్యావ్ ఇన్ ద కిచెన్ ఇలా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్కువ మంది కలిసి వంట వండితే అది ఖచ్చితంగా మంచిగా రాదు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ సో మెనీ పీపుల్ కుక్ టుగెదర్ ఇట్ వోంట్ టర్న్ అవుట్ గుడ్ అట్ ఆల్. If so many people cook together, it won't or it will not turn out good at all ఇలా చెప్తాం. అదే ఎవరైనా వేరే వాళ్ళు లేదా ఎవరైనా వండితే నాకు నచ్చదు లేదా నాకు తినాలని అనిపించదు ఇలా చెప్పాలనుకుంటే if someone else cooks I don't feel like eating. If someone else cooks I don't feel like eating ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is అలా లాగితే కింద పడతాయి. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ పుల్ లైక్ దాట్ ఇట్ విల్ ఫాల్ డౌన్ ఆర్ ఇఫ్ యూ పుల్ లైక్ దాట్ దే విల్ ఫాల్ డౌన్ ఇలా చెప్తాం. ఇఫ్ యూ పుల్ లైక్ దాట్ అంటే నువ్వు గనక అలా లాగితే అని. పుల్లింగ్ అంటే లాగటం అని. అదే నువ్వు అన్నింటినీ లేదా ప్రతిదీ అలా కిందెందుకు పారేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే వై ఆర్ యూ థ్రోయింగ్ ఎవ్రీథింగ్ డౌన్ లైక్ దాట్. Why are you throwing everything down like that ఇలా అడుగుతాం. Why are you throwing అంటే ఎందుకు విసిరేస్తున్నావు లేదా ఎందుకు పారేస్తున్నావు అనే మీనింగ్ కూడా వస్తుంది. Another example is you are making the whole house messy. You are making the whole house messy
అంటే నువ్వు ఇల్లంతా కూడా చిందరవందరగా చేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఇంట్లోకి అస్సలు ఎండ రావట్లేదు. కొన్నిసార్లు ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నో సన్లైట్ ఇస్ కమింగ్ ఇన్ టు ద హౌస్ అట్ ఆల్. నో సన్లైట్ ఇస్ కమింగ్ ఇన్ టు ద హౌస్ అట్ ఆల్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇఫ్ నో సన్లైట్ కమ్స్ ఇన్ టు ద హౌస్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇఫ్ నో సన్లైట్ కమ్స్ ఇన్ టు ద హౌస్ అట్ ఆల్ అంటే ఇంట్లోకి ఎండ అస్సలు రాకపోవడం అస్సలు మంచిది కాదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఉతికిన బట్టలు అస్సలు ఆరట్లేదు ఎందుకంటే ఎండ లేదు కాబట్టి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద వాష్డ్ క్లోత్స్ ఆర్ నాట్ డ్రైయింగ్ అట్ ఆల్ బికాస్ దెర్ ఇస్ నో సన్లైట్ హియర్. ద వాష్డ్ క్లోత్స్ ఆర్ నాట్ డ్రైయింగ్ అట్ ఆల్ బికాస్ దెర్ ఇస్ నో సన్లైట్ హియర్ ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ త్వరగా ఇల్లంతా ఊడ్చు. ఇది కూడా చాలా కామన్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో క్లీన్ ద హోల్ హౌస్ క్విక్లీ. క్లీన్ ద హోల్ హౌస్ క్విక్లీ ఇలా చెప్తాం. అదే చీపురు ఎక్కడ ఉందో వెతికి త్వరగా ఇల్లంతా ఊడ్చు ఇలా చెప్పాలనుకుంటే ఫైండ్ వెర్ యూ కెప్ట్ ద బ్రూమ్ అండ్ క్విక్లీ స్వీప్ ద హౌస్. ఫైండ్ వెర్ యూ కెప్ట్ ద బ్రూమ్ ఆర్ బ్రూమ్ స్టిక్ అండ్ క్విక్లీ స్వీప్ ద హౌస్ ఇలా చెప్తాం. అంటే నువ్వు చీపురు ఎక్కడ పెట్టావో వెతికి త్వరగా ఇల్లంతా ఊడ్చు అని. బ్రూమ్ స్టిక్ అంటే చీపురు అని, స్వీపింగ్ అంటే ఊడవటం అని. అదే హౌ కెన్ యూ స్టే వితౌట్ క్లీనింగ్ వెన్ ద హౌస్ ఈజ్ దిస్ ఫిల్దీ. హౌ కెన్ యూ స్టే వితౌట్ క్లీనింగ్ వెన్ ద హౌస్ ఈజ్ దిస్ ఫిల్దీ ఆర్ దిస్ మెస్సీ అంటే ఇల్లు ఇంత చిందరవందరగా లేదా ఇంత చెండాలంగా ఉంటే నువ్వు క్లీన్ చేయకుండా లేదా శుభ్రం చేయకుండా ఎలా ఉన్నావు లేదా ఎలా ఉండగలిగావు అని. నా ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ లైట్స్ అన్నీ ఆన్ చేసి వదిలేసావు. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ టర్న్డ్ ఆన్ ద లైట్స్ అండ్ లెఫ్ట్ దెమ్ ఆన్. యూ టర్న్డ్ ఆన్ ద లైట్స్ అండ్ లెఫ్ట్ దెమ్ ఆన్ ఇలా చెప్తాం. టర్నింగ్ ఆన్ ద లైట్స్ అంటే వేయటం లేదా ఆన్ చేయటం అని. నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ బిహేవింగ్ యాజ్ యువర్ విష్ అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఆర్ యూ ఆర్ బిహేవింగ్ యాజ్ యువర్ విష్ అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ అంటే నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు, అది నాకు అస్సలు నచ్చట్లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ యూ లీవ్ ఆల్ ద లైట్స్ ఆన్ హూ విల్ పే ద ఎలక్ట్రిసిటీ బిల్. ఇఫ్ యూ లీవ్ ఆల్ ద లైట్స్ ఆన్ హూ విల్ పే ద ఎలక్ట్రిసిటీ బిల్ అంటే నువ్వు లైట్స్ అన్నీ అలా ఆన్ చేసి వదిలేస్తే కరెంట్ బిల్ ఎవరు కడతారు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.